ఎస్సీ వర్గీకరణకు నేను పూర్తిగా వ్యతిరేకిని అని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. ఈ సందర్భంగా వర్గీకరణ అనే అంశం బ్యాంకులిచ్చే రుణాలలో కూడా జరగాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్న జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ పంపకాలలో వాటాలు విభజన జరగాలని, చంద్రబాబు కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక్క రాజధానిలో పెట్టుబడి పెట్టకుండా అన్ని జిల్లాలకు పంపకాలు జరపాలని అన్నారు. చంద్రబాబుకు సూపర్ 6 పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని, వర్గీకరణ అంశంలో చంద్రబాబుకు తలదూర్చడం వలన వ్యతిరేకత పెరుగుతుందన్నారు. అటువంటి ఆర్డర్ పేరు పెట్టుకొని పక్కనే స్టాలిన్ చేయలేదు, మరి లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి విజయన్ చేయలేదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ చేయలేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏకసభ్య కమిషన్ వేశాడు. ఆయన ఎవరు? ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఆయన పేరు మిశ్రా. ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. వాళ్ళ ఇంటికి కూడా ఎస్సీలను రానివ్వడు. ఆయన ఆఫీసుకు పోవాలి, 87లో ఐఏఎస్ పాస్ అయ్యాడు, ఆయన రిటైర్ అయిన ఉద్యోగం వేయించాడు. ఆయన ఇంటికి పోవాలి, ఆఫీసుకు పోవాలన్నా దళితులు చెప్పులు తీసిపోవాల. ఇటువంటి అధికారిని పంపించి జిల్లాల్లో పంపించి ఒంగోలులో తగాదా పెట్టారు. ఈ విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. వీళ్ళు చేసిన పాపమేంది? చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, దగ్గరగా ఉన్నావు, ఇక్కడనే ఉన్నావు, ఈరోజు గుంటూరులోనే ఉన్నట్టున్నావు, అమరావతిలో. నేను అడుగుతున్నా, దళితులు నీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు వీళ్ళని విభజించి బలహీనం చేసి ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. మా ఊరు అయింది తిరుపతి, మేమందరం యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. మరి నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళు ఎందుకు ముడ్డిలో ఏలు పెడతావయ్యా చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా. మరి నేను ఖండిస్తున్నా ఏకసభ్య కమిషన్ని. తప్పు, ఇది చంద్రబాబు నాయుడు చేసింది, ఇది తప్పు, వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, రెండో విషయం రాజధాని. గుంటూరు తీసుకొచ్చారు. అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు, వినలేదు జవహర్లాల్ నెహ్రూ. ఈ జిల్లా నుంచి ఉన్న ఎన్జి రంగా కూడా చెప్పాడు తిరుపతిని రాజధాని చేయండి అని. అంటే సంజీవ్ రెడ్డి పాపం కర్నూలుకు తీసుకెళ్ళాడు.